మే కొద్ది నెలల్లోనే మన తెలంగాణ రాష్ట్రంలో స్థానిక సంస్థల్లో ఎలక్షన్ జరిగేటువంటి అవకాశం ఉందని చెప్పేసి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది. మేము గత కొద్ది సంవత్సరాల నుంచి వెళ్ళి ఈ కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వాలకు కావచ్చు, అన్ని రాజకీయ పార్టీలకు కూడా వికలాంగులకు కూడా ఈ స్థానిక సంస్థల్లో చట్టసభల్లో కూడా రిజర్వేషన్ ఉండాలని చెప్పేసి గత కొద్ది సంవత్సరాలుగా ఉద్యమించడం జరుగుతుంది ఎంపీఆర్ ఇండియా సంఘం తరఫున. అదేవిధంగా ముఖ్యంగా ఈరోజు కాంగ్రెస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం గత పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఏఐసిసి అంటే కాంగ్రెస్ జాతీయ పార్టీ వికలాంగులకు కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పేసి తన ఎన్నికల మేనిఫెస్టోలో మరి ప్రకటించడం జరిగింది. బట్ మేము ఒకటే కోరుతున్నాం, ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఈరోజు అధికారంలోకి వచ్చింది కాబట్టి ఎప్పుడైతే ఈ రాష్ట్రంలో తెలంగాణలో ఎలక్షన్ జరిగేటువంటి సందర్భం కనబడుతుందో ఖచ్చితంగా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, రేవంత్ రెడ్డి గారిని వికలాంగులకు కూడా రిజర్వేషన్ కల్పించే విధంగా మంత్రివర్గ సమావేశంలో ఆ రకంగా నిర్ణయం తీసుకొని సానుకూలంగా స్పందించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా కోరుతున్నాం. ఎందుకంటే రాహుల్ గాంధీ గారు మీ ముఖ్యమైనటువంటి నేత వికలాంగుల కోసం ముఖ్యమైన హామీ ఇచ్చారు, మీ మేనిఫెస్టోలో పెట్టారు కాబట్టి ఖచ్చితంగా ప్రతి వికలాంగుడికి రాజకీయ అవకాశం కల్పించే విధంగా మీరు చర్యలు తీసుకోవాలని చెప్పేసి కూడా కోరుతున్నాం. ఎందుకంటే మేము కాంగ్రెస్ ప్రభుత్వానే కాదు, రాబోయే కాలంలో అన్ని రాజకీయ పార్టీలను కలుపుకొని కూడా హైదరాబాద్లో పెద్ద ఎత్తున సదస్సు నిర్వహించడంతో పాటు అన్ని జిల్లా కేంద్రాల్లో అవసరమైతే ఆందోళన కార్యక్రమాలు కూడా నిర్వహించి మాకు కావాల్సినటువంటి చట్టసభల్లో స్థానిక సంస్థల్లో అవకాశాలను సాధించడం కోసం అన్ని సంఘాలని అన్ని రాజకీయ పార్టీలు కూడా కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమాన్ని నిర్వహించడానికి కూడా మేము సన్నద్ధం చేస్తున్న సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం. వికలాంగుల హక్కుల జాతీయ వేదిక వరంగల్ జిల్లా అధ్యక్షులు. వికలాంగులకు స్థానిక సంస్థలో రిజర్వేషన్ కల్పించాలి, ఎందుకంటే ఒక పింఛన్కే పరిమితం చేస్తున్నారు. మాకు కూడా రాజకీయ రిజర్వేషన్ కల్పించి మాకు న్యాయం చేయాల్సిందిగా డిమాండ్ చేస్తున్నాం ఈ వేదిక ద్వారా. అమలు చేయాలి. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను కాంగ్రెస్ పార్టీ వికలాంగులకు ఇచ్చిన ఎన్నికల మేనిఫెస్టోను సుధమల్ల ప్రశాంత్, వికలాంగుల హక్కుల జాతీయ వేదిక హన్మకొండ జిల్లా అధ్యక్షుడు. ఈరోజు ఈ యొక్క కార్యక్రమం ఇచ్చేసినటువంటి రాష్ట్ర కమిటీకి మా యొక్క ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టే యువ వికాసం అయితేనేమి, తర్వాత గృహలక్ష్మి అయితేనేమి 5% యొక్క కోటాను వికలాంగులకు వెంటనే అమలు చేయాలని ఈ యొక్క వేదిక ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. థ్యాంక్ యూ ఫర్ ఎవరీవన్.